అమ్మా, నువ్వే నాకు చెప్పావు కదా, ఆడపిల్లకి పెళ్ళైతే తన పుట్టింటికి బంధువుగా మారిపోతుందని. మరిప్పుడు నేను హక్కుగా ఉండాల్సిన ఇల్లు అత్తగారిల్లే కదా. ఇక నాకు బ్రతకైనా చావైనా అక్కడే. కానీ నువ్వు మాత్రమే అలా అనుకుంటున్నావు సక్కు. నీ అత్తగారు స్పష్టంగా చెప్పి వెళ్ళింది కదా, నిజమైన బంగారం తీసుకొస్తేనే ఆవిడ నిన్ను ఇంట్లోకి రానిస్తుంది. నా మాట విను, నిన్ను వాళ్ళ ఇంట్లోకి రానివ్వరు. కానీ నాన్నగారు, నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను. నాకు ఏ శిక్ష వేసినా భరిస్తాను. గతంలో లాగా దేవుడు మళ్ళీ నన్ను పరీక్షిస్తున్నాడు అనుకుంటాను. నాన్నగారు, మీరేం ఆందోళన పడకండి. మీరు నన్ను ఆశీర్వదించి పంపండి. నా స్నేహితుడు పాండురంగడు ఎలాగో నాకు తోడుగా ఉంటాడు. వెళ్ళొస్తాను. ఆగు సక్కు. సక్కు చూడు, ఇటువంటి పరిస్థితుల్లో నిన్ను ఒంటరిగా పంపించడం మంచిది కాదు. నేను నీకు తోడుగా వస్తాను. నాన్న. అవును సక్కు, నాన్నగారిని నీతో పాటు తోడుగా తీసుకువెళ్ళు. ఏమండి, మీరు బయలుదేరండి. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికి తెలుసు. సక్కు అత్తగారిని తలుచుకుంటేనే నాకు గుండె తెడొస్తుంది. అమ్మా, అది మా అత్తయ్య గారింటి వాళ్ళు అంత చెడ్డవాళ్ళేమీ కాదు. మా అత్తయ్య గారు ఆవిడ చాలా మంచివారమ్మా. నేను తప్పు చేస్తే నువ్వు నన్ను మందలిస్తావు, కొడతావు, అవునా కాదా? అలాగే అక్కడ కూడా నేను తప్పు చేస్తే అత్తయ్య గారు నా మీద అరుస్తారు. అందులో ఆవిడ తప్పేముంది? నీకు కష్టాల్ని భరించడం అలవాటైపోయింది సక్కు. కానీ నువ్వు అవస్థలు పడుతుంటే మేము చూడలేము. ఉమా చెప్పేది నిజమే. ఒంటరిగా ఎలా పెడతావు సక్కు? మీ అత్తయ్య గారు నిన్ను నాడా మాట్లాడుతుంది. అంటే అననివ్వండి, కానీ బామ్మ, మా అత్తగారు ఎంత కఠినంగా ఉన్నా నేను అత్తగారింటికి వెళ్ళక తప్పదు కదా. ఇవాళ ఒక్కరోజు నాన్న నాకు తోడొస్తారు. కష్టమో నష్టమో జీవితాంతం నేను అక్కడే ఉండాలి కదా. అంతే కదమ్మా. నాకు అండగా నా పాండురంగడున్నాడు. నాకు ఏ కష్టం రాకుండా ఆయన చూసుకుంటాడమ్మా. అమ్మా, పిల్లలు బాధపడితే ఏ తల్లిదండ్రులు చూసి భరించలేరమ్మా. అదే విధంగా తల్లిదండ్రులు బాధపడితే పిల్లలు చూసి తట్టుకోలేరు. నాన్నగారు ఇప్పుడు అక్కడికి వస్తే ఆయన వాళ్ళు అవమానిస్తారు. నా కోసం నాన్న భరిస్తారు. కానీ నాన్నని వాళ్ళు నాన్న మాటలు అంటుంటే నేను చూసి తట్టుకోలేనమ్మా. నాన్న, మీరు రావద్దు. చూడండి, నా గురించి మీరు దిగులు పడకండి. మీ సక్కు తన అత్తగారింట్లో కలివిడిగా ఉంటూ సంతోషంగా ఉంటుంది. అది గుర్తుంచుకోండి అమ్మా. వెళ్ళొస్తాను. ఉమా,